అరన్నా కార్తిక్ ఆరోపణలు కానీ అల్లరి కానీ జరగద్దు. దయచేసి మేము నిష్పక్షపాతంగానే నిర్వహిస్తున్నాము. ఎంపైర్స్ తోటి మీరు సహకరించాలి. ఎంపైర్ డిసిజన్ ఫైనల్. మీరు ఆ రకంగానే ఒప్పుకొని మనం గేమ్కి వచ్చినాము, దానికి కట్టుబడి ఉండాలి. ఎవ్రీ ప్లేయర్ షుడ్ బి బాండ్ ఫర్ ఎంపైర్ డిసిజన్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఎంపైర్. ఆట మీ తెలివితోటి శక్తి మేరకు ఆడుకోండి. ఓ సూపర్ పాయింట్స్. వేములవాడ మరి రాజరాజేశ్వరి ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఆ దేవుని దీవెన ఉన్నట్టు అనిపిస్తుంది. బోని కొట్టేసిన వాళ్ళు సారీ, ఓకే, నో ప్రాబ్లం. కరీంనగర్ అంటేనే వేములవాడ. మరి కరీంనగర్ వాళ్ళు బోని కొట్టేశారు. జెర్సీ నెంబర్ జెర్సీ నెంబర్ 9 మ్యాచ్కి ఉత్కంఠ లేపుతున్న ప్లేయర్స్. మ్యాచ్కి ఉత్కంఠ రేపుతున్నారు. పాయింట్ టు కరీంనగర్. Bonus is on, but no bonus and no point. Rider empty ready in Maradi. కరీంనగర్ ఇంతకుముందు మనం ఇలా పెట్టిన పేరు పులి పంజా. పులి No more discussions, please. We are watching the game. No more allegations and discussions. No more discussions. లోపలికి వచ్చే ఆటో పేరు లేదా? ఇప్పుడు ప్లేయర్స్ పాయింట్స్ ఇచ్చుకుంటే మరి ఎంపైర్స్ దేనికి భయ్యా? మీరు ఎంపైర్ డిసిజన్ మీరు కట్టుబడి ఉంటేనే గేమ్ స్మూత్గా రన్ అవుతుంది. మీరు ఎంపైర్స్ను మీరు పాయింట్ కరీంనగర్. గేమ్స్ ఎండ్కి వస్తున్నాయి. లైన్ ఎంపైర్స్ జాగ్రత్త. అక్కడ నుండి మీరు చెప్పకుండా ఎటు బయటికి వెళ్ళకండి. చూడండి, మీ విట్నెస్ బాగా ఇంపార్టెన్స్ ఇక్కడ. బోనస్ ఈజ్ ఆన్. జెర్సీ నెంబర్ 2 ఫ్రమ్ వేములవాడ. నిజంగా ఆట ఎలా ఉన్నా వేములవాడ నుండి మీరు వచ్చిందంటే మా విలేజ్ తరఫున మీకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు.
ప్లీజ్ లిజన్ టు ద ఎంపైర్స్. రాజరాజేశ్వర స్వామి మరి దీవెన తీసుకొని వచ్చిన వాళ్ళు. బోనస్ ఈజ్ ఆన్. మరి ఎలాంటి పాయింట్ లేకుండానే మరి ఎంటీ రెడీ అయింది. మరి బోనస్ అయితే ఉండదు. 6 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బోనస్ ఉంటుంది. మరి గేమ్ చాలా సైలెంట్గా, ఈ నిశ్శబ్దాన్ని మరి ఎవరి నుండి చేయించబడుతుందో చూద్దాం. మరి అది బోనస్ చాలా చాలా ఇరు జట్లు కూడా చాలా జాగ్రత్తగా చాలా ఓపికతోటి ఆచితూచి ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా. పాయింట్ వాటర్ సప్లై చేయండి మన ఆర్గనైజ్ కమిటీ వాళ్ళు వాటర్ సప్లై చేయండి ప్లేయర్స్కి. మన ఆర్గనైజ్ కమిటీ వాళ్ళు ప్లేయర్స్కి వాటర్ సప్లై చేయండి. దిలీప్ యోగానంద్ మన వాళ్ళకి వాటర్ ఇవ్వవా ప్లేయర్స్కి? యోగానంద్ వాటర్ ప్లేయర్స్కి. చాలా 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 కఠినంగా కొనసాగుతుంది ఈ మ్యాచ్. ఈయన ఎంతో జాగ్రత్తగా ఆడుతున్నారు. ఎవ్వరు కూడా వారి వారి యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు, కోల్పోతలేరు. ద జెర్సీ నెంబర్ 10 ఫ్రమ్ కరీంనగర్. కాళ్ళు చాలా వేగంగా కదులుతున్నాయి. కబడ్డీకి ఆటకు కావాల్సింది కాళ్ళలో వేగమే. ఆ వేగం కనిపిస్తుంది మనకు. వేములవాడ మరి పాయింట్ల పట్టికలో ఇంకా ఖాతా తెరవలేదు. అదేవిధంగా ఎక్కువ పాయింట్స్ కూడా వాళ్ళు ఏమీ ఇస్తలేరు. బోనస్ ఈజ్ ఆన్. మరి ఎంపైర్ల మధ్యన చాలా సంభాషణ జరుగుతుంది. వాళ్ళు ఇంకా డూఆర్ డై పెడదాం అనుకున్నారట, కానీ వాళ్ళకే వస్తుందేమో అని వదిలేసిందట. చాలా ఓపికతోటి ఆడిపిస్తున్నారు ఎంపైర్లకు. అందరూ సహకరించగలరు. పాయింట్స్ కరీంనగర్ పాయింట్స్ 3, వేములవాడ ఇంకా ఖాతా తెరవలేదు. చాలా స్ట్రాటజీగా ఆడుతున్నారు ఇరు జట్లు కూడా. ఎవరు కూడా మరి తొందరపడడం లేదు. తొందరపడితే గేమ్ చేజారుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి వాటర్ అంట ప్లేయర్స్కి. యోగి ఎందుకు పట్టుకుంటాడు? ఎందుకు పట్టి కొనుక్కుంటే
బొమ్మపూర్ వర్సెస్ చెలుపూర్ నెక్స్ట్ మ్యాచ్. ప్లేయర్స్ రెడీగా ఉండాలి. బొమ్మపూర్ వర్సెస్ చెల్పూర్. చెల్పూర్ టీం రెడీగా ఉందా బ్రో? చెల్పూర్ బొమ్మపూర్ ఉందా? ఒక్కసారి ఓకే నా నెక్స్ట్ మ్యాచ్ రెడీ ఉండండి. డ్రెస్సింగ్ వేసుకోండి. మ్యాచ్ వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో బోని కొట్టిన వేములవాడ మొదటి పాయింట్ను సాధించిండు. 1-3. చాలా చాలా జాగ్రత్తగా చాలా పకడ్బందీ ఎంత పోరాట పట్టణం చేసినప్పటికి కూడా చివరికి అవుట్ కావాల్సి వచ్చింది. చాలా చక్కటి ప్రదర్శన జరిపింది ఇరు జట్లు కూడా. నిజంగా ప్రేక్షకులకు మంచి మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. నీనా వేములవాడ వర్సెస్ కరీంనగర్. ద టఫెస్ట్ మ్యాచ్ ఇదే అనిపిస్తుంది ఇప్పటివరకు జరిగిన దాంట్లో చూస్తుంటే. జెర్సీ నెంబర్ 10 ద టాల్ మ్యాన్. ఎంపైర్స్ డిసిజన్ తీసుకుంటారు సార్. మీరు గేమ్ ఆడండి. ప్లేయర్స్ ఎంపైర్స్ అయితే కష్టమైతే మీరు క్లెయిమ్ చేయండి, బట్ ఆర్గ్యూ చేయకండి. పాయింట్ అని క్లెయిమ్ చేయండి కానీ ఆర్గ్యూ చేయకండి. Court change. Half time is completed. Score is 2-3. వేములవాడ అది రెడీ. వేములవాడ బాయ్స్, వేములవాడ బాయ్స్ రెడీ. ఒక బండి మీతో అందరం బస్సులో వచ్చినాం. నేను ఓకే స్టార్ట్. అక్కడ దిగినాక బండి మీద ఒక బండి ఉంది కదా, రెండు బండ్లు. నేను ఈ అన్నలతో కార్లు వచ్చిన పట్టినాం ఇక. అంటే ఒక అన్న ఆల్రెడీ బయటనే బండి మీద వచ్చిండు వంశాన్న. ఓకే కరీంనగర్ పాయింట్. కరీంనగర్ వాళ్ళ పాయింట్ బయట చేశారు. 3 points. కిరణ్ చూస్తాను. కమాన్ పోటీ అంటే పోటీ అన్న.
జెర్సీ నెంబర్ 3. ఓకే అన్న, ఓకే ఓకే అన్న. మనకు అన్న Maybe 2. .1. The Rock super tackle is on. The Rock super tackle is on. పడితే 2 పాయింట్లు. అచ్చం మొసలి పట్టు లాంటి పట్టు పడితే 2 పాయింట్లు. బట్ ఎంటీ రైడ్ అయింది. జెర్సీ నెంబర్ 3 ఫ్రమ్ వేములవాడ. ఎవరిదో తాళంచే అయితే పోయిందండి. తాళంచే అప్పటి నుండి ఇక్కడనే ఉన్నది. వాళ్ళు ఎవరు మరి కలెక్ట్ చేసుకోలేదు దాన్ని. ఎవరైనా మరి ఇంకా చూడండి. అగైన్ ద రాక్ సూపర్ ట్యాకిల్ ఇస్ ఆన్. అచ్చం ముసలి పట్టు పట్టితే 2 పాయింట్లు. అది ముసలి పట్ట ఉడుం పట్ట తెలియదు కానీ కబడ్డీలో మరి 3 ప్లేయర్స్ కానీ 2 ప్లేయర్స్ కానీ ఉన్నప్పుడు బచ్చం పడితే 2 పాయింట్లు. ఓకే, ద పాయింట్ ఈస్ గివెన్ టు కరీంనగర్. గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. గేమ్ చాలా టైట్ గా ఉంది. బోనస్ ఈజ్ ఆన్. బోనస్ ఈజ్ ఆన్. బోనస్ ఈజ్ ఆన్. మరి జెర్సీ నెంబర్ 3 చాలా యాక్టివ్ అవుతాడు. ప్రేక్షకులు మరి చాలా ఇరు జట్ల కూడా మంచి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాయి. అగైన్ ద రాక్ సూపర్ ట్యాకిల్ ఇస్ ఆన్. పడితే 2 పాయింట్లు. రైడర్ క్లెయిమ్ చేయొచ్చు, వాళ్ళ చేయొచ్చు, కానీ లాస్ట్ డిసిజన్ మాత్రం ఎంపైర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి వేములవాడ నుండి చివరి వ్యక్తి కూడా మరి అవుట్ కావడం జరిగింది. కరీంనగర్కి 3 పాయింట్లు రావడం జరిగింది. లాస్ట్ 5 minutes టు గో. ద గేమ్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ ద 5 minutes. ద నెక్స్ట్ గేమ్ విల్ బి కండక్టెడ్. ద ప్లేస్ షుడ్ బి రెడీ. నెక్స్ట్ విక్రమ్ రెడీ. నెక్స్ట్ గేమ్ అవైలబుల్ బొమ్మాపూర్ చెల్పూర్. నెక్స్ట్ గేమ్ బొమ్మాపూర్ చెల్పూర్, రెడీగా ఉండాలి. బొమ్మాపూర్ చెల్పూర్ రెడీగా ఉండాలి. జెర్సీ నెంబర్ 2 ఫ్రమ్ వేములవాడ. బ్యాక్కి ఇచ్చాడు. వేములవాడ రాజన్న రౌద్రం చూపెట్టిండు. లాస్ట్ 4 minutes అండ్ పాయింట్ టు వేములవాడ. జెర్సీ నెంబర్ 9 జెర్సీ నెంబర్ 2 అవుట్ ఫ్రమ్ వేములవాడ. స్కోర్ ప్లీజ్. కరీంనగర్ 13, వేములవాడ 4. స్లో. పాయింట్ టు కరీంనగర్ 14-4.
రైడ్ అవుట్. .2 వేములవాడ. Last 3 minutes game is there and bonus is on. వేములవాడ చూద్దాం. ధైర్యం ఉండాలి అంటే ప్లేయర్ మరి నెక్స్ట్ మ్యాచ్ నిమిషాలు ఉన్నాయి ఇంకా. .2 2 points to కరీంనగర్. పిల్లలు నాని పిల్లలు ప్లేయర్స్ స్వచ్ఛంగా ఒప్పుకోండి. ఆర్గ్యూ అవసరం లేదు. ఏదైనా ఉంటే స్వచ్ఛంగానే ఒప్పుకోండి. అప్పుడు వేములవాడ ప్లేయర్ ఎంత చక్కగా ఒప్పుకున్నాడు అట్లనే మీరు కూడా ఏదైనా జరిగితే ఒప్పుకోండి. ఆర్గ్యూ ఏం అవసరం లేదు. ఎంత డిసిషన్కి కట్టుబడి ఉండండి. విదేశ్ ఎక్కడన్నా వచ్చి లైన్ తీయాలి. పాయింట్ కరీంనగర్. చెప్పలేదు. ఇప్పుడే